వెల్కమ్ టు కుమారంస్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్ 116 116 గజాలలో మనకు నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది మనకు ప్రాపర్టీ వచ్చేసింది. మనకు 30 ఫీట్ రోడ్స్ తోటి మనకు మంచి ప్రైమ్ లొకేటర్లో 150 మీటర్స్ డిస్టెన్స్ అనేది మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇవి ఆ రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకు రాంపల్లి సత్యనారాయణ కాలనీ రోడ్ వెళ్తుందండి. మనకు రాంపల్లి టు మన బల్లవాడ సెంటర్లో ఉంటుంది ప్రాపర్టీ. మాత్రం ద బ్యూటిఫుల్ హౌస్ ప్రైమ్ లొకేటర్లో ఉంది ప్రాపర్టీ. మంచి ప్రైమ్ లొకేటర్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మనకు డూప్లెక్స్ అయితే చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి 116 గజాలలో 89 lakhs అండి. 89 lakhsలో మనకు ప్రాపర్టీ ఉంది. అండ్ నెగోషియేట్ ఇట్లా ప్రైజెస్ అండ్ 30 ఫీట్ రోడ్స్ తోటి ఫ్రంట్ వెలివేషన్ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి మరొకసారి. ద బ్యూటిఫుల్ హౌస్ క్వాలిటీ తోటి ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్, ఇది లగ్జరియస్ డూప్లెక్స్ విల్లా చూసుకోవచ్చు. నాగారం మున్సిపాలిటీలో ఉంది ప్రాపర్టీ. ఇట్లా చూసుకోండి, ఫ్రంట్ వెలివేషన్ కానీ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. కృష్ణా వాటర్ గేట్ ఫెసిలిటీస్ తోటి ఉన్న ప్రాపర్టీ ఇది. కృష్ణా వాటర్ ఉంది అండ్ 30 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్లో సిరీ డిజైన్ చూసుకునే విధంగా ఉందో. మనకు మెయిన్ డోర్ టైల్స్ అనే ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ద బ్యూటిఫుల్ కదా, క్వాలిటీ అయితే ఎక్కడ కాపర్ పైన అదేం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకు బోర్ అండ్ సంప్ వచ్చేసింది. సంప్ ఇట్లా మనకు ఒక వాటర్ ట్యాంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు సెట్ బ్యాక్ ఏరియా, ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది ఇచ్చారు చూసుకోండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సిట్టింగ్ ఏరియా ఇట్లా మనకు ఒక ప్లస్ పాయింట్. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా వాళ్ళు బయట వాళ్ళు వచ్చేసి మీటింగ్స్ కానీ ఏదైనా ప్రైవేట్గా మనకు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా సపోర్ట్ వచ్చేసింది. సీలింగ్ డిజైన్ చూసుకోండి సిట్టింగ్ ఏరియాలో. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ నుంచి ఇట్లా మనకు బయటకు వెళ్ళిపోవచ్చు. ఓన్లీ అయితే హాల్లో నుంచి రాకుండా మాత్రం బయటికి ఇట్లా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా అండ్ ఇక్కడ మొత్తం మనకు హాల్ ఏరియా అండి. ఇదంతా హాల్ ఏరియా, హాల్ స్పేస్. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు కిచెన్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో మనకు సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు టైల్స్ చూసుకోవచ్చు. కింద స్పేస్ చూసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు, వాష్ ఏరియా చూసుకున్నారు కదా. సెట్ బ్యాక్ ఏరియాస్ చాలా బ్యూటిఫుల్ వస్తుంది. ప్రాపర్టీ మాత్రం గుడ్ క్వాలిటీ ఉంది. మరొకసారి చూసుకోండి. లైట్స్ వేసాను ఒకసారి. లైట్స్ వేస్తే మాత్రం ఇట్లా ఉంటుంది ప్రాపర్టీ. ఇది సిట్టింగ్ ఏరియాలో లైట్స్ బ్యూటిఫుల్ లుకింగ్ టైప్లో మనకు డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ లైట్స్ ఇట్లా చాలా బ్యూటిఫుల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి. సీలింగ్ డిజైన్స్ కానీ ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద గమనిస్తే మనకు వైట్ కలర్ టైల్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ గార్డెన్ అండి. అది వచ్చేసి మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా మాత్రం వండర్ఫుల్ వస్తుంది. మనకు డెడ్ ఎండ్ ప్రాపర్టీ ఇది. మనకు ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. వాష్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. లైట్స్ ఇచ్చారు, సీలింగ్ లైట్స్. ఇది గమనిస్తే మనకు చూసుకున్నారు కదా ప్రాపర్టీ చూసుకోవచ్చు. ఇదంతా మనకు గ్లాస్ వస్తుందండి, మొత్తం ప్యూర్ గ్లాస్. ఇదంతా మొత్తం పైన దాకా గ్లాస్ వస్తుంది. అండ్ ఇక్కడ గమనిస్తే మాత్రం ఒక డిజైన్స్ అనేది ఇచ్చారు లైటింగ్ తోటి. స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ గన్ పెట్టేశారు. గ్లాస్ ఇదంతా గ్లాస్ వచ్చేసింది మనకు, మొత్తం గ్లాసే. లైట్ మనకు పైన సిట్టింగ్ ఏరియా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. పైన సిట్టింగ్ ఏరియా సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మాత్రం మనకు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు, విండో చాలా వైట్ కలర్ టైల్స్ ఇచ్చారు. గుడ్ క్వాలిటీ అండి, చాలా మంచి ప్రైమ్ లొకేటర్లో ఉంది ప్రాపర్టీ మాత్రం. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఏరియా చూసుకోవచ్చు. వాష్రూమ్ ఇట్లా టైల్స్ అనేది ఎంత గుడ్ లుకింగ్ తోటి ఇచ్చారు చూసుకున్నారు కదా. ఓన్ కన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ, ఓన్ కన్స్ట్రక్షన్స్ మాయి. మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇక్కడ పూజ రూమ్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. కింద టైల్స్ చూసుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. అండ్ అక్కడ కమిస్తే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇది మనకు ఒరిజినల్ పిక్చర్ అండి. మా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇదంతా మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్. బాల్కనీ స్పేస్లో మనకు ఇక్కడ కలర్స్ వేస్తారు. మళ్ళీ ఏ కలర్ ఏమంటే ఆ కలర్స్ అనేది వాళ్ళకు చేస్తారు. అండ్ ప్రాపర్టీ నచ్చింది అనుకున్నా, నచ్చినట్టయితే ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మాకు మరిన్ని వీడియోస్ కోసం మీ ముందు కష్టపడి మరీ తక్కువ బడ్జెట్లో తీసుకొని వస్తుంది. గుడ్ క్వాలిటీ అండి. అండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. జెన్యూన్ ప్రాపర్టీస్. హైదరాబాద్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇక్కడ దొరికిన ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.